అందరికీ నమస్కారం. తెలుగుదేశం పార్టీ నాయకత్వ పగ్గాలు మూడో తరం చేతుల్లోకి వెళ్ళాయి. మొదటి తరం ఎన్టీఆర్, రెండో తరం చంద్రబాబు, మూడో తరం నారా లోకేష్. నిన్న టీడీపీ జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్గా నారా లోకేష్ ప్రమాణ స్వీకారం చేశారు. వాళ్ళ పార్టీ పొలిట్ బ్యూరో, కేంద్ర కమిటీ, రాష్ట్ర కమిటీ, కార్యవర్గాలు, అధికార ప్రతినిధులతో పాటు నారా లోకేష్ కూడా ప్రమాణ స్వీకారం చేశారు. నిజానికి పార్టీలో ఎప్పటి నుంచో నారా లోకేష్ తనదైన ముద్ర వేసుకుంటూ చక్రం తిప్పుతూ వస్తున్నారు. పోయినసారి ఎన్నికలప్పుడు కూడా అభ్యర్థుల సెలక్షన్లో పార్టీ గెలిచిన తర్వాత ఎవరు మంత్రివర్గంలో ఉండాలి, పార్టీలో ఎవరికి ఎలాంటి ప్రయారిటీ ఉండాలి, వీటన్నిటి కూడా నారా లోకేష్ డెసిషన్ మేకింగ్ ఉంది. ఇప్పుడేం కొంత అఫీషియల్గా చెప్పారు. మామూలుగా టీడీపీలో వర్కింగ్ ప్రెసిడెంట్ అనే పోస్ట్ ఉండదు, అది నారా లోకేష్ కోసం క్రియేట్ చేయబడింది. ఈ పోస్ట్ క్రియేట్ చేయడం ద్వారా మా పార్టీ మూడో తరం నాయకుడు నారా లోకేష్ అని అఫీషియల్గా చెప్పినట్టు మనం లెక్కేసుకోవాలి. ఇంతకుముందు రాజకీయం వేరు, రాబోయే కాలంలో రాజకీయం వేరు. ఇప్పుడు నారా లోకేష్ గారికి ఒక బిగ్ ఛాలెంజ్ ఉంది. నిజానికి మొదటి తరం నాయకుడిగా ఎన్టీఆర్ ఆ పార్టీని స్థాపించిన తర్వాత, నిజానికి ఎన్టీఆర్ పార్టీ స్థాపించే సమయంలో టీడీపీకి అంటే పొలిటికల్ వేకెన్సీ ఉంది. కాంగ్రెస్ మీద తీవ్రమైన వ్యతిరేకత ఉంది. ఆల్టర్నేటివ్ ఎవరు అనేటువంటి ఆప్షన్ లేని పరిస్థితి. ఆ టైంలో స్థాయి మీద ఉన్నటువంటి ఎన్టీఆర్ పార్టీ పెట్టారు. పార్టీ పెట్టడమే కాకుండా చాలామంది సామాన్యులను నాయకులుగా మార్చారు ఆయన. నిజంగా టీడీపీ గొప్పతనం ఏంటంటే, చాలామంది సామాన్యులు, మధ్యతరగతి వాళ్ళు, పేదవాళ్ళు, బడుగు బలహీన వర్గాలకు సంబంధించిన నాయకత్వాన్ని ఆ పార్టీ ప్రమోట్ చేసింది. వాళ్ళు అనుకుని ఉంటారు మేము నాయకులుగా ఇంత స్థాయికి వెళ్ళిపోతామని. కానీ సామాన్యులను అసామాన్యులుగా మార్చిన పార్టీ. ఏదో ఇతర పార్టీ నుంచి నాయకులు తీసుకొని వాళ్ళ చేత గెలిచిన పార్టీ కాదు. సో ఎన్టీఆర్ పార్టీ పెట్టిన తర్వాత కొత్త వాళ్ళకి అనేక మంది టికెట్ ఇచ్చారు. పార్టీ పెట్టిన 9 నెలల్లో ఆ పార్టీని అధికారం తీసుకొచ్చారు. ఒక రికార్డు అది. తర్వాత కాలంలో ఎన్టీ రామారావు గారు అనేక ఇబ్బందులు ఎదుర్కొన్నారు. అసలు టీడీపీ పుట్టినప్పుడే టీడీపీని చంపడానికి చాలా ప్రయత్నాలు జరిగినాయి. ఆ పార్టీ అధికారంలోకి వచ్చినటువంటి కొన్ని నెలలకే ఎన్టీఆర్ గారు అమెరికా వెళితే అనారోగ్య సమస్యలతో వైద్యం కోసం అలా వెళ్ళారు లేదో ఆ పార్టీని చీల్చి నాలుగేళ్ల భాస్కర్ రావుని ముఖ్యమంత్రి చేసింది కాంగ్రెస్. ఆ రోజు దేశంలో అధికారంలో ఉంది. వాళ్ళ చక్రం తిప్పి గవర్నర్ ద్వారా ఆ పార్టీని చేసి నాలుగేళ్ల భాస్కర్ రావుని ముఖ్యమంత్రి చేశారు. అంటే టీడీపీని చంపడానికి ఆ పార్టీ అధికారంలోకి వచ్చిన కొన్ని నెలల్లోనే ప్రయత్నం జరిగింది. తర్వాత ఎన్టీఆర్ మళ్ళా వచ్చి ప్రజల్లోకి వెళ్ళి ఆ నాలుగేళ్ల భాస్కర్రావుని గద్దె దింపి మళ్ళీ టీడీపీని మళ్ళీ అధికారంలో తీసుకొచ్చుకుని ఆయన ప్రయత్నం ఆయన చేసుకున్నారు ఎన్టీఆర్ గట్టిన తర్వాత. అంటే ఎన్టీఆర్ మీద ఎన్నో కుట్రలు జరిగినా సరే ఆ పార్టీని ఆయన కాపాడుకున్న తర్వాత 1996లో ఆ పార్టీని రెండో తరం కింద చంద్రబాబు నాయుడు గారు టేక్ ఓవర్ చేశారు. ఆ రోజుల్లో కూడా పెద్ద సంక్షోభం. కానీ నిజానికి ఆ రోజుల్లో చంద్రబాబు నాయుడు గారికి కనుక టీడీపీని టేక్ ఓవర్ చేయకపోతే ఇవాళ మనం టీడీపీని చూసేవాళ్ళం కాదు. టీడీపీ గడిచిన చరిత్రగా మిగిలిపోయి ఉండేది. నిజానికి ఎన్టీఆర్ గారికి ఆరోగ్యం బాగలేని పరిస్థితి. ఆ టైంలో లక్ష్మీపార్వతి గారు చక్రం తిప్పుతున్నటువంటి సమయంలో టీడీపీని లక్ష్మీపార్వతి గారు పూర్తిగా తన చేతుల్లోకి తీసుకుంటున్నటువంటి క్రమంలో అప్పుడు టీడీపీ నాయకత్వానికి అది ఇష్టం లేదు. లక్ష్మీపార్వతి గారి చేతుల్లోకి పోయి ఉంటే టీడీపీ అవుట్ కదిగా. ఇప్పుడు మనం టీడీపీ గురించి మాట్లాడుకునే వాళ్ళమా? కానీ ఆ రోజుల్లో చంద్రబాబు నాయుడు గారు మిగతా టీడీపీ నాయకులతో, ఎమ్మెల్యేలతో కలిసి ఆ పార్టీని ఆ రోజు టేక్ ఓవర్ చేశారు. ఆ రోజు టేక్ ఓవర్ చేయటం అనేటువంటిదే ఇప్పటికీ మనం టీడీపీని చూస్తున్నాం. ఎన్టీఆర్ పేరు మనం ఘనంగా చెప్పుకోగలుగుతున్నాం. ఇప్పుడు చాలామంది అంటూ ఉంటారు ఎన్టీఆర్కి ఆ రోజు ఏదో వెన్నుపోటని అది వీళ్ళు ప్రచారం చేస్తుంటారు. కానీ ఇలా ఎన్టీఆర్ పేరు ఇంత ఘనంగా ఉంది అంటే ఆ టీడీపీ బలంగా ఉండటం వల్లే కదా. ఆ టీడీపీ బలంగా ఉంది అంటే ఆ రోజులో చంద్రబాబు నాయుడు గారు తీసుకున్న డెసిషనే కదా. దాన్ని ప్రజలే యాక్సెప్ట్ చేశారు, టీడీపీ నాయకత్వం యాక్సెప్ట్ చేసింది. నిజానికి 1996లో చంద్రబాబు నాయుడు గారు పార్టీని టేక్ ఓవర్ చేసిన తర్వాత 1999 ఎలక్షన్స్లో తిరిగి గెలిచారు. ఆయన రెండోసారి ముఖ్యమంత్రి అయ్యారు. అంటే ప్రజలు కూడా యాక్సెప్ట్ చేశారు ఆ రోజు ఉన్నటువంటి సిచ్యువేషన్ని, ఆ రోజు తీసుకునేటువంటి డెసిషన్ని. సో ఆ రోజు డెసిషన్ ఎవరు తప్పట్టడానికి లేదు. సరే, మొత్తానికి టీడీపీ రెండో తరం నాయకుడిగా చంద్రబాబు నాయుడు ఆ పార్టీని కాపాడుతూ ఇప్పుడు దాకా తీసుకొచ్చారు. నిజానికి ఇన్ని దశాబ్దాలుగా ఒక ప్రాంతీయ పార్టీ అనేక ఆటుపోట్లు ఎదుర్కొని బతకడం అంటే చిన్న విషయం కాదు. టీడీపీ అనేక ఆటుపోట్లు ఎదుర్కొంది. ఇప్పుడు తెలంగాణ ఉద్యమం సమయంలో వీళ్ళు ఆంధ్ర పార్టీ అని టీడీపీ మీద ముద్ర ఉంది. తెలంగాణ వాళ్ళు వేశారు. ఈ రకరకాల ఉద్యమాలు, రకరకాల ప్రభావాలు, రకరకాల పరిస్థితులు అన్నిటిని తట్టుకొని నిలబడింది. రకరకాల ఆటుపోట్లు అన్నిటిని తట్టుకొని నిలబడింది. ఇప్పుడు నారా లోకేష్ చేతిలోకి నాయకత్వం వచ్చింది. అయితే ఇప్పుడు ఎన్టీ రామారావు గారికి, చంద్రబాబు నాయుడు గారికి ఇద్దరికీ లేని ఒక బిగ్ టాస్క్ నారా లోకేష్ గారికి ఉన్నది ఏంటంటే, నారా లోకేష్ గారి ప్రత్యేకత చాలా డిఫరెంట్. చంద్రబాబు నాయుడు గారు ఎదుర్కొంది ఎవరిని? వైఎస్ రాజశేఖర రెడ్డి గారిని మేజర్గా. సరే, ఇప్పుడంటే జగన్మోహన్ రెడ్డి గారిని ఎదుర్కొంటున్నారు. కానీ అంతకుముందు ఎన్టీ రామారావు గారు కూడా జగన్మోహన్ రెడ్డి గారిని ప్రత్యర్థి దొరకలే. ఇప్పుడు నారా లోకేష్ గారి ప్రత్యర్థి చాలా డిఫరెంట్ ఫెలో, చాలా డిఫరెంట్ పాలిటిక్స్ చేసే వ్యక్తి.
డైరెక్ట్ ఫైట్ చేసే వ్యక్తి కాదు. ఇప్పుడు డైరెక్ట్ ఫైట్ చేస్తే ప్రజలు ఎవరిని ఆస్వాదిస్తారో వాళ్ళు విజయం సాధించవచ్చు. కానీ ఇండైరెక్ట్ ఫైట్ చేసే వాళ్ళతో చాలా ప్రమాదం. జగన్మోహన్ రెడ్డి చేసేదంతా ఇండైరెక్ట్ ఫైట్. ఒక అబద్ధాన్ని తీసుకొస్తారు, దాన్ని ప్రచారం చేస్తారు. అది అబద్ధమని యువత వాళ్ళు నిరూపించాలి. అది నిజానికి అబద్ధం వెళ్ళినంత వేగంగా నిజం వెళ్ళదుగా. నిజాన్ని తేల్చేలోపు అబద్ధం జనంలోకి వెళ్ళిపోయింది, బలం వెళ్ళిపోయింది. రెండోది ఒక ఫేక్ ప్రచారాలు, ప్రోపగండా. తర్వాత కులాల మధ్య, మతాల మధ్య, వర్గాల మధ్య, ప్రాంతాల మధ్య విభజన రాజకీయం. ప్రతి చిన్న ఇష్యూని భావోద్వేగాలతో ముడిపెట్టి ఆడుకునేటువంటి తత్వం. ఇవి గతంలో ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మనం చూడం, ఇప్పుడు చూస్తున్నాం. పైగా క్యారెక్టర్ అసాసినేషను, ఇవన్నీ కూడా జగన్మోహన్ రెడ్డి తరహా పాలిటిక్స్. ఈ పాలిటిక్స్ని నారా లోకేష్ ఎదుర్కోవాలి. నిజానికి ఈ రాజకీయాన్ని ఎదుర్కోవడానికి చంద్రబాబు నాయుడు గారు కూడా చాలా ఇబ్బంది పడ్డారని నేను చెప్పడం కాదు, ఆయన ఒప్పుకున్నాడు. 2019లో బాబాయిని చంపి నామదేస్తే నేను దాన్ని సరిగా డిఫెండ్ చేసుకోలేకపోయాను. ఆ రోజుకు వాళ్ళకు కొన్ని అబద్ధాలు పుట్టిస్తే వాటిని సరిగా నేను డిఫెండ్ చేసుకోలేకపోయాను. ఆ రోజు పింక్ డైమండ్ అని ప్రచారం చేశారు, ఒక సామాజిక వర్గాన్ని పోస్టింగ్లను ప్రచారం చేశారు. కోడికత్తి అనే పేరుతో వాళ్ళు ఒక సానుభూతిని క్రియేట్ చేసుకునే ప్రయత్నం చేశారు, కోడికత్తి దాడితోటి. వీటన్నిటిని సరిగా నేను ప్రజలకి వివరించడంలో ఫెయిల్ అయ్యాను, అందుకే 2019 వాళ్ళకి అధికారం వచ్చింది అనేది ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు చెప్పారు. ఆయన ఒప్పుకున్నారు చాలాసార్లు. అంటే జగన్మోహన్ రెడ్డితో రాజకీయం మామూలుగా ఉండదు, జగన్మోహన్ రెడ్డి తక్కువ అంచనా ఉండదు. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి డైరెక్ట్ ఫైట్ చేసే వ్యక్తి కాదు. అంతకుముందు జగన్మోహన్ రెడ్డి గారి తండ్రితోటి చంద్రబాబు నాయుడు గారు రాజకీయం చేశారు, వైఎస్ రాజశేఖర రెడ్డి తోటి. కానీ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఏంటంటే డైరెక్ట్ ఫైట్. కానీ ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారిది ఇప్పుడు డైరెక్ట్ ఫైట్ కాదు. డైరెక్ట్ ఫైట్ అయితే జగన్మోహన్ రెడ్డి గారు నిలబడే తత్వం కాదు. నిలబడ్డు నారా లోకేష్ గారు గెలుస్తారు. కానీ ఇండైరెక్ట్ ఫైట్లో గెలవగలరా లేదా నారా లోకేష్ గారు? ఇది మామూలుగా నారా లోకేష్ గారు ప్రతి మీద నాకేదో అనుమానం ఉండి కాదు. కంపెనీలు తీసుకురాగలడు, ఉద్యోగాలు క్రియేట్ చేయగలడు, అభివృద్ధిని చూపించగలడు, ఒక విజన్ ఉంది, మంచి ఎడ్యుకేషన్ ఉంది, సో మంచి ఆలోచన పరుడు. ఈ విషయంలో నాకేం అభ్యంతరం లేదు. కానీ ఇవన్నీ దేనికి పనికొస్తాయి? పార్టీని నిలబెట్టడానికి పనికొస్తాయి, పరిపాలన వచ్చినప్పుడు మంచి చేయడానికి పనికొస్తాయి, అన్నీ పనికొస్తాయి. కానీ ఫేక్ పాలిటిక్స్ని, ఇండైరెక్ట్ పాలిటిక్స్ని, సమాజంలో గొడవలు పెట్టే పాలిటిక్స్ని అడ్డుకోవడానికి పనికొస్తాయి. అంటే అడ్డుకోవడానికి కూడా పనికొస్తాయని ఈ మధ్యకాలం నారా లోకేష్ గారు ప్రూవ్ చేసుకోవడానికి ప్రయత్నం చేస్తున్నారు. టీడీపీ 3వ తరం చేతుల్లోకి మారిన తర్వాత అలా ఇలా లేదు, ఒకప్పులాగా లేదు. ఇప్పుడు చూడండి, ఇప్పటికీ నారా లోకేష్ ఇచ్చిన రెడ్ బుక్ చుట్టూనేగా వైసీపీ చేసే రాజకీయం. అంటే రెడ్ బుక్నే మాట్లాడుతూ ఉంటారు. అంటే ఒక మాటతోటి ఒక ట్రెండ్ క్రియేట్ చేయగలిగాడు. అది పక్కన పెడితే ఈ మధ్యకాలంలో టీడీపీలు ఎంత రెచ్చిపోతున్నారు చూడండి. ఒకప్పుడు లేకలేదు టీడీపీ. ఒకప్పుడు ఏంటంటే వైసీపీ వాళ్ళు దాడి చేస్తే దానికి ఎదురు దాడి చేయడానికి వెనక ముందు ఆడుతూ ఎదురు దాడి చేసేవాళ్ళు. ఇప్పుడు అట్ట కాదు, ముందు వీళ్ళు దాడి చేస్తున్నారు. వైసీపీ ఎదురు దాడి చేయడానికి ఇబ్బంది పడుతుంది. వాళ్ళు బురదేస్తే మనం కడుక్కోవటం ఏంది, వాళ్ళు విమర్శ చేస్తే మనం ప్రతి విమర్శ చేయటం ఏంది, అది ముందు మనం చేద్దాం. ఫస్ట్ పంచి మంది కావాలి, మళ్ళీ చివరిలో లాస్ట్ పంచి కూడా మందే కావాలి అనేది ఇప్పుడు నారా లోకేష్ గారి తత్వం. ఫస్ట్ మందే కావాలి, లాస్ట్ మందే కావాలి. అందుకని చూడండి, రాజశేఖర రెడ్డి గారి మరణాన్ని, వివేకానంద రెడ్డి గారి మరణాన్ని, ఇప్పుడు కడపలో జరిగిన పెద్ద దస్తగిరి మరణాన్ని, ఏ విషయాన్ని వదలట్లేదు. ప్రతి విషయంలో జగన్మోహన్ రెడ్డి గారి మైండ్ సెట్ని జనం ముందు పెట్టడానికి తీవ్రంగా ప్రయత్నం చేస్తుంది టీడీపీ. ఒకప్పుడు ఇలా లేదు. మీరు చూడండి, 2 రోజులకోసారి ఏదో ఒక మంత్రి ప్రెస్ మీట్ పెడుతున్నారు. 2 రోజులకోసారి ప్రతి ఒక్క మంత్రి జగన్మోహన్ రెడ్డి మీద గట్టిగా మాట్లాడుతున్నారు. పైగా అసలు ఈ గతంలో ఎప్పుడు మాట్లాడిన వాళ్ళు కూడా ఇప్పుడు పాతసారథి ఉన్నారు, ఆయన మాజీ వైసీపీ నాయకుడు. ఆయన అంత గట్టిగా జగన్మోహన్ రెడ్డి మీద అటాక్ చేయడు, కానీ చేస్తున్నాడు. చేయక తప్పట టీడీపీలో చేపిస్తున్నారు. పైగా ఇప్పుడు ఆనం రామనారాయణ రెడ్డి గారు ఉన్నారు, ఆయన మాజీ కాంగ్రెస్ నాయకుడు, కొంచెం సౌమ్యంగా ఉంటాడు, ఎవరితో గొడవలు పెట్టుకునే వ్యక్తి కాదు. ఆనం రామనారాయణ రెడ్డి గారు సౌమ్యంగా ఉంటాడు, పద్ధతిగా ఉంటాడు. కానీ ఆయన కూడా మొన్న అసలు జగన్ ఉద్దేశించి నువ్వు పబ్జీ ఆడుకోపోయి బెంగళూరులో అని నేను ఆశ్చర్యపోయాను. అసలు ఆనం గారైనా ప్రెస్ మీట్ పెట్టిందని నేను ఆశ్చర్యపోయాను. అంటే ఒకప్పులాగా టీడీపీ పాలిటిక్స్ లేవు. ముళ్ళుని ముళ్ళుతోనే తీయాలి, జగన్ పాలిటిక్స్తోనే సమాధానం చెప్పాలి అనేది నారా లోకేష్ గారి ప్రయత్నం. నిన్న కూడా చూడండి, నీది జీ అంటే మాకు గూగుల్ గుర్తొస్తుంది, నీకు గొడ్డలు గుర్తొస్తుందని నారా లోకేష్ గారి డైలాగు. అంటే తను రాటు తెలుతున్నాడు. అవతల వాళ్ళని బట్టి మనం ఉండాలి. నిజానికి రాజకీయ ప్రత్యర్థిని బట్టి మన రాజకీయం ఉండాలి, అవతల వాళ్ళని బట్టి మన రాజకీయం ఉండాలి. సో దాన్ని నారా లోకేష్ వంట పట్టించుకున్నాడు. సరే చూడాలి, టీడీపీ ఇప్పటి వరకు ఈ దేశంలో దేశ రాజకీయాల్లో చక్రం తిప్పిన ప్రాంతీయ పార్టీగా, సుదీర్ఘకాలం తన అస్తిత్వాన్ని నిలబెట్టుకున్నటువంటి ప్రాంతీయ పార్టీగా, తెలుగు వారికి ఒక గౌరవాన్ని తీసుకొచ్చిన ప్రాంతీయ పార్టీగా ఉంది. రాబోయే కాలంలో ఎలా ఉంటుంది అనేది చూద్దాం. మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి.